ఈరోజు పరమపావనమైనటువంటి సుందరకాండ ప్రారంభం. శ్రీరామాయణంలో ప్రతి కాండ గొప్పదే, ప్రతి కాండ ధర్మములను ఆవిష్కరిస్తుంది. ప్రత్యేకించి బాలకాండలో వచ్చేటటువంటి గంగావతరణం, షణ్ముఖోత్పత్తి మొదలైనటువంటి వాటికి ఎన్నడూ ఫలశ్రుతి చెప్పనటువంటి మహర్షి ఫలశ్రుతిని చెప్పారు. అంటే అవి ఎంత పటుతరమైనటువంటి కాండలో మనం అర్థం చేసుకోవచ్చు. అయోధ్యకాండ ప్రత్యేకించి గృహస్థాశ్రమ ధర్మాలన్నింటినీ కూడా మనకి విశదీకరిస్తుంది. అరణ్యకాండ మహర్షుల యొక్క వైభవాన్ని, తపస్సు యొక్క శక్తిని, నియమాలను ఆచరించి ఈశ్వరాభిముఖులైనటువంటి మహాపురుషుల యొక్క ప్రజ్ఞను, వాళ్ళు శరీరాన్ని ఎంత తృఢప్రాయంగా విడిచిపెట్టి ఊర్ధ్వలోకాలని చేరగలిగారో ఆ స్థితిని మనకి ఆవిష్కరించి చూపిస్తుంది. కిష్కింధకాండ స్వామి హనుమ యొక్క వైభవాన్ని ఆవిష్కరింపచేసి రామచంద్రమూర్తి యొక్క ధార్మిక నిష్ఠ జాజ్వల్యమానంగా ప్రకాశించినటువంటి కాండ కిష్కింధకాండ. ఇందులో ప్రత్యేకించి హనుమకి శాప విమోచనం జరగడం అనేటటువంటిది, సుగ్రీవుని యొక్క భౌకాళిక జ్ఞానం, వానరులు సీతాన్వేషణం కోసం బయలుదేరడం, హనుమ యొక్క వాగ్వైభవం, ఆయన ఎంతటి బుద్ధిమతాం వరిష్టం అన్న విషయాలు మనకి కిష్కింధకాండ అవలోకనము చేత కనపడతాయి. ఈ కాండలు ఏ కాండకి మహర్షి పేరుంచారో ఆ కాండ యొక్క పేరుకి తగినట్లుగానే కథావృత్తాంతం ఉంటుంది. ఒక్క బాలకాండ విషయంలో మాత్రం రాముని బాల్యం అందులో అంతగా వివరింపబడింది అని అంగీకరించడానికి యోగ్యమైన విషయం కాదు. ఎందుకంటే కృష్ణ భగవానుడుకున్నట్టు రాముడికి బాల్య క్రీడలు కానీ లీలలు కానీ ఏమీ లేవు. ఆయన ఒక నరుడు ఎలా ప్రవర్తించాడో అలాగే ప్రవర్తించాడు. కాబట్టి బాలకాండ అన్న పేరు దేనికి వచ్చింది అంటే నిజానికి విశ్వామిత్ర కథ చెప్పబట్టి వచ్చింది అని చెప్పవలసి ఉంటుంది. సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ మహర్షి కథా సంబంధమైనటువంటి పేరు ఉంచలేదు కాండకి, సుందరకాండ అని పేరు పెట్టారు. మీరు రామచంద్రమూర్తి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చూస్తే అందులో రాముడికి సుందరుడు అని పేరుంది. మీరు సీతమ్మ తల్లి యొక్క అష్టోత్తరాన్ని చూస్తే ఆవిడికి సుందర్యై నమః, బాలాత్రిపుర సుందర్యై నమః అని ఆవిడికి పేరుంది. మీరు హనుమ గురించి చూస్తే హనుమకి సుందరుడు అని పేరుంది. అదేమిటి, ఆయన వానర స్వరూపం కదా, ఆయన సుందరుడు ఏమిటి అని అనుమానం రావచ్చు. ఆయన ఆత్మసాక్షాత్కారమును పొందినటువంటి వ్యక్తి. సీతామాత దర్శనము అంటే ఆత్మను తెలుసుకోవడం, ఆత్మగా నిలబడడమే. అటువంటి మహత్తరమైనటువంటి స్థితిని పొందినవారు కాబట్టి ఆయన సుందరుడు. కాబట్టి ముగ్గురు సుందరులే. సుందరుల యొక్క కథ, సుందరి కథ చెప్పబడినటువంటి కాండ కనుక సుందరకాండ కాదు. ప్రధానంగా సుందరకాండ యొక్క సౌందర్యం అంతా ఎక్కడుందంటే ఉపాసన రహస్యములను చెప్పింది. ఈశ్వరోపాసన యందు వచ్చేటటువంటి వైక్లభ్యాలు, ఈశ్వరోపాసన చేసేటప్పుడు ఉండవలసినటువంటి జాగ్రత్తలు, ఈశ్వరోపాసన చేసేటటువంటి వ్యక్తి పొందేటటువంటి ఇబ్బందులు, దానికి నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ఎలా సంతరించుకోవలసి ఉంటుంది, ఈ విషయాల్ని చాలా గొప్పగా ఆవిష్కరించినటువంటి కాండ. అందుకే ఆ వైభవాన్ని దర్శనం చేసేటప్పుడు పెద్దలైనటువంటి వారు తమదైన శైలిలో ఎవరి ఇష్టం వచ్చినటువంటి మార్గంలో వారు సుందరకాండని అన్వయం చేసుకోగలిగారు. ఒక్కొక్కరు దాన్ని జ్ఞాన మార్గంలో చూశారు, ఒక్కొక్కరు భక్తి మార్గంలో చూశారు, ఒక్కొక్కరు శ్రీ విద్యా సంప్రదాయంలో చూశారు. ఎవరు ఎలా చూసినా అలా చూడడానికి అవకాశం ఇచ్చిన కాండ సుందరకాండ. మీరు ఒక మూర్తిని భిన్నమైనటువంటి అలంకారం చేశారనుకోండి, అంటే నేను మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే దశావతారాలను వేస్తుంటారు. లోపల ఉన్న ప్రధాన మూర్తి ఒకటే ఉంటుంది, లేకపోతే అమ్మవారు ఉంటుంది. అమ్మవారికి శారదా నవరాత్రుల్లో అవతారాలు వేస్తారు. విజయవాడ కనకదుర్గమ్మ వారికి అలంకారం చేస్తారు కదా. అలా చెయ్యాలంటే ప్రధానమూర్తి అంగీకరించాలి. ప్రధానమూర్తి అసలు అలా అలంకారం చెయ్యడానికి ఆ మూర్తి ఒదిగితే, ఆవిడ దానికి సిద్ధ, ఆ మూర్తి అలా ఒదిగి అలంకారము చేత మీరు అనుకున్నట్లు భాషించగలిగితేనే మీరు చేయగలరు, లేకపోతే మీరు అలా చేయడం కుదరదు. సుందరకాండ యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే సుందరకాండని మీరు ఎలా చూద్దాం అనుకున్నారో మీకు అలా దర్శనం అవుతుంది.
అటువంటి స్థితిని మహర్షి అందులో ఉంచగలిగారు. అందుకే దార్శనికులైన మహానుభావులు ఎందరో వారి వారి దృష్టికోణాల్లో చూసి వారు తరించారు. అటువంటి సుందరకాండలో రాముడు ఎక్కడా కనపడడు. బాలకాండలో రాముడు కనపడతాడు, అయోధ్యకాండలో రాముడు కనపడతాడు, అరణ్యకాండలో రాముడు కనపడతాడు, కిష్కింధకాండలో రాముడు కనపడతాడు, యుద్ధకాండలో రాముడు కనపడతాడు. సరే, ఉత్తరకాండ విడిచిపెట్టండి. ఇక అసలు రాముడు ఎక్కువ కనపడని కాండ కేవలం సుందరకాండ. ఎక్కడో చిట్ట చివరి వస్తారు ఆయన మళ్ళీ. ఈ కాండ అంతా ప్రకాశించేది ఎవరు అంటే ప్రధానంగా ఇద్దరు కనపడతారు. ఒకరు హనుమ, ఒకరు సీతమ్మ. ఇందులో మళ్ళీ అసలు ఎక్కడా పైకి కనపడనటువంటి రామచంద్రమూర్తి చాలా గొప్ప పాత్ర పోషిస్తారు. ఎలా పోషిస్తారు అంటే రామకథయే ఆలంబనంగా సాగుతుంది. ఎప్పుడెప్పుడు రామకథ హనుమ చెప్పారో అప్పుడప్పుడు చాలా గొప్ప విషయం ఏదో జరుగుతూ ఉంటుంది. సుందరకాండలో రామకథ ఎన్ని మాటలు చెప్పబడిందో, ఎలా చెప్పబడిందో మీరు గమనించవలసి ఉంటుంది. రామకథ ఒకటే కదండి, రామకథ మార్చడానికి ఏమి ఉండదు, జరిగిన వృత్తాంతం యథార్థంగా. అందుకని ఎప్పుడూ అలాగే ఉంటుంది రామకథ. అలాగే ఉన్న రామకథని హనుమ మాత్రం ఒకేలా చెప్పరు. ఒక్కొక్కసారి దీర్ఘంగా చెప్తారు, ఒక్కొక్కసారి చాలా తక్కువ చెప్తారు, ఒక్కొక్కసారి కుతూహలం రేకెత్తేటట్టుగా చెప్తారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చెప్తారు. ఎప్పుడిప్పుడు ఎలా చెప్తే అలాంటి ప్రయోజనాన్ని సాధించుకుంటారు. అన్ని వేళలా ప్రయోజనాలు ఒకటి కావు, కానీ సాధనం మాత్రం రామకథే. ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎన్నో ప్రయోజనాలని సిద్ధింపచేశారు ఆయన, కానీ అన్ని ప్రయోజనాలు సాధించుకోవడానికి వాడబడినటువంటి ఉపకరణము రామకథే. అన్ని చోట్ల రామకథ ఒకలా మాత్రం చెప్పలేదు. ఒకలా అంటే రామకథని మార్చేశారని మీరు అనుకోకండి. ఒక్కొక్క చోట విస్తారంగా చెప్పారు, ఒక్కొక్క చోట చాలా లఘువుగా చెప్పారు. ఎక్కడ ఎంత చెప్పాలో అంత చెప్తారు. అంటే మీ పరిస్థితిని బట్టి మీరు రామకథని అలా విహంగ వీక్షణంగా జ్ఞాపకం చేసుకున్నా అది మీకు ఇవ్వగలిగినటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి సిద్ధాన్నపు మూట. మీతో పట్టుకెళ్ళినటువంటి సిద్ధాన్నం ఎటువంటిదో అనసూయమ్మ మాటల్లో చెప్పాలి అంటే చేసినటువంటి తపస్సు వ్యక్తి యందు ఎలా నిక్షిప్తమై ఉంటుందో అలా రామకథ మీద అనురక్తి ఉండి మీరు రామకథని స్మరించడం అలవాటు అవ్వాలి. కానీ రామకథా స్మరణమే చాలు మహామంత్రమై మీకు కార్యమును సాధించి పెట్టగలదు. కాబట్టి సుందరకాండలో రామకథా వైభవం ప్రకాశిస్తుంది, రామనామ వైభవం ప్రకాశిస్తుంది. రామనామం ఎంత గొప్పదో సుందరకాండలో 1కి 4 మాటలు నిరూపిస్తారు. రామ కార్యం మీద వెళ్ళేటటువంటి వాళ్ళకి కించిత్ మీరు స్వాగతం చెప్పి వాళ్ళకి మీరు ఏదైనా చిన్న ఉపకారం చేద్దాం అనుకున్నారు, మీరేం చేయలేదు. ఎందుకంటే మీరు చేయడం అన్నది ఎప్పుడు పూర్తవుతుంది? మీరు చేసింది ఆయన పుచ్చుకుంటే. ఇప్పుడు నేను ఆయనకి భోజనం పెట్టానండి అన్నది ఎప్పుడు పూర్తవుతుంది? మీరు పెట్టిన భోజనం ఆయన తింటే. కానీ త్రికరణ శుద్ధిగా పెడదామని మీరు అనుకున్నారు అనుకోండి, పెట్టకపోయినా పెడదాం అనుకున్నంత మాత్రం చేత దాని ఫలితం ఏమిటో రామకథ చూపిస్తుంది, రామకార్యం చూపిస్తుంది. రామకార్యంలో రాముడే కాదు, రామకార్యం మీద వెడుతున్న వాళ్ళని మీరు కేవలం సత్కరించడానికి ప్రయత్నించినంత మాత్రం చేత అది ఎంత శక్తినివ్వగలదో సుందరకాండ చూపిస్తుంది. కాబట్టి సుందరకాండ రామ వైభవాన్ని, రామనామాన్ని, రామకథని చెప్తుంది. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోండి, మనకి అథాంగ పూజ అని ఒకటి ఉంటుంది. అథాంగ పూజ అంటే పురుషస్వరూపంగా మీరు ఈశ్వరుణ్ణి కొలిస్తే, అంటే ఈశ్వరుడు పురుషుడా, ఈశ్వరుడు స్త్రీయా అంటే ఈశ్వరుడు పురుషుడు కాడు, ఈశ్వరుడు స్త్రీ కాదు, నపుంసకుడు కాడు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిరియక్ అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్ ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. అలా అసలు స్త్రీ స్వరూపము కాదు, పురుష స్వరూపము కాదు. మీరు ఏ రూపంగా పట్టుకుంటారో, మీ మనసు ఎలా పట్టుకోవడానికి ఇష్టపడుతుందో అలా మీరు పట్టుకుంటారు. ఒక్కొక్కరికి అమ్మగా పట్టుకోవడం తేలిక, స్త్రీ స్వరూపంగా పట్టుకుంటారు. ఒక్కొక్కరికి తండ్రిగా పట్టుకోవడం తేలిక, పురుష స్వరూపాన్ని పట్టుకుంటారు.
ఈశ్వరుడి రూపాన్ని పట్టుకోవడం మనస్సు యొక్క స్థితిని బట్టి ఉంటుంది తప్ప పట్టుకున్న రూపం ఈశ్వరుడు మాత్రం కాదు. ఎందుకంటే చిట్ట చివరికి వీలేది ఆయన స్వరూపం నిర్గుణం. మీరు అందులో కలిసిపోయి ఆ స్థితిని అనుభవించాలి. కాబట్టి ఇప్పుడు రామ కథా బలంలో సుందరకాండలో ప్రత్యేకించి గొప్పతనం ఎక్కడుందంటే, అథాంగ పూజ అన్నది మనం నోటితో చెప్పేస్తాం. ఎంత వేగంగా చెప్తామంటే అథాంగ పూజ అసలు ఎప్పుడూ అథాంగ పూజ అన్నది మనసులోకి కూడా వెళ్ళదు. అథాంగ పూజకి మనం ఇచ్చేటంత తక్కువ ప్రాధాన్యత ఎవ్వరూ ఇవ్వరు. అంటే నా ఉద్దేశంలో మళ్ళీ మళ్ళీ అంటున్నాను, మిమ్మల్ని కాదు, నా ఓటిగాడి గురించి నేను చెప్పేది. అథాంగ పూజ అంటే పాదముల దగ్గర నుంచి తల వరకు, పాదముల దగ్గర నుంచి తల వరకు పూజ చేసేటప్పుడు మీకు విగ్రహంలో కనపడవు. ఇవన్నీ చాలా కష్టం. మీరు చూడలేనివి ఎన్నో ఉంటాయి. మీరు మూర్తి ఉన్నా మీ ఎదురుగుండా మీరు ఆ మూర్తి యందు చూడడం ఎన్నడూ కుదరనటువంటి ఉంటాయి. నాభింపు జయామి, మీరు చూశారా బొడ్డు? ఈశ్వరుడి బొడ్డు మీరు చూశారండి? మీ ఇంట్లో ఎప్పుడైనా విగ్రహంలో మీకు బొడ్డు కనపడిందా ఈశ్వరుడిది? లేకపోతే దేవాలయంలో ఉన్నటువంటి మూర్తి యొక్క నాభిస్థానాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? కటింపు జయామి, నడుం భాగం మీకు ఎప్పుడైనా కనపడుతుందా? ఈశ్వరుడి వస్త్రం కట్టి ఉంటుంది. ఏ నిజమూర్తి అభిషేకంలోనో కనపడచ్చు. మరి అటువంటప్పుడు ఇవన్నీ మీకు ఎలా దర్శనం అవుతాయి అంటే మనోనేత్రంతో మీరు చూడవలసి ఉంటుంది. మనోనేత్రంతో చూసేటప్పుడు పైకి నామం నడుస్తుంది, మీరు వేసేటటువంటి పువ్వు ఎక్కడ పడుతోంది, ఆ పువ్వు పడినప్పుడు ఎలా ఉంటుంది, పడనప్పుడు ఎలా ఉంటుంది, పడితే జారిపోయే స్థానాలేవి, నిలబడే స్థానాలేవి, మీరు పువ్వు వేస్తే బహుమృదువుగా వేయవలసిన స్థానాలేవి, కొంచెం తేలికగా వేసేయగలిగిన స్థానాలేవి, ఇవి మీరు తెలుసుకుని మనసులో ప్రజ్ఞతో ఉంటే ఆ స్థానం మీద వేసేటప్పుడు మీలో మార్పు ఉంటుంది. అన్నిటికీ ఒకేలా పువ్వు వేయడం కుదరదు. ఇప్పుడు కళ్ళ మీద పూలు వేస్తారండి, నేత్రే పూజయామి, కన్నుల మీద పూజ. కన్నుల మీద పూజ, పాదాల మీద పూజ ఒకలాగే చేస్తారా? ఇక్కడ ఇలా వేసేస్తారు, అక్కడ అలాగే వేసేస్తారా? ఆయన కంట్లో తగలదు. మీరు చాలా జాగ్రత్తగా పువ్వుని ఆయన కనుబొమ మించి విడిచిపెట్టేయాలంతే. ఆఖరణ సర్వాంగణ్యాన్ని పూజయామి అంటారు. తలమించి పువ్వులు పోస్తే పాదాల వరకు పడిపోవాలి. ఇప్పుడు తలమించి పువ్వులు పాదాల మీదకి పడిపోతుండగా తల నుంచి పాదాల వరకు మీకు ఒక్కసారి మెరుపులా ఆయన రూపం భాషించాలి. అలా మీకు కనపడితే మీరు బాగా ఉపాసన చేశారని గుర్తు. పోతన గారు చాలా చమత్కారాలు చేశారు భాగవతంలో. కదలిన బాహుపద క్రమమున రవము సూపెడి నూపు రములవాణి అన్నారు ఆయన. ఆయన చెయ్యి కదిలితే కంకణముల యొక్క ధ్వని వినపడింది అన్నారు. అది వినపడాలి అంటే మీరు చేసేటటువంటి ధ్యానం అంత నిష్ఠతో ఉండాలి. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు కూడా ఇదే ప్రతిపాదిస్తారు. కదాకాళే మాత కథయ కవితాలక్తక రసం పిబేగం విద్యార్థి తవ చరణ నిర్ణీజన జలం అంటారు. అమ్మవారి కాళ్ళు కడిగేశామంటారు, అమ్మవారి పాదోదకం పుచ్చుకున్నామంటారు. అమ్మవారి పాదోదకం పుచ్చుకుంటే ఎలా ఉంటుంది అంటే శంకరులు చెప్పారు, అమ్మవారి పాదాలు కడిగిన నీళ్లు ఎర్రగా ఉన్నాయన్నారు. ఎందుకున్నాయి అంటే అమ్మవారి పాదాలకి లత్తుకుంటుంది, ఆ లత్తుక కరిగింది, నీళ్లు ఎర్రబడ్డాయి. ఆ ఎర్రబడిన నీళ్లు నేను పుచ్చుకున్నానన్నారు. పుచ్చుకుంటే రుచి ఎలా ఉందా తీర్థం అన్నారు. సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసిన నోటి యొక్క ప్రసాదం ఆవిడ యొక్క లాలాజనంతో కలిసినటువంటిది ఎలా ఉంటుందో అలా ఉంది ఆవిడ పాదాలు కడిగిన నీళ్లు అన్నారు. ఇది ధ్యానమునందు అనుభవించిన వాడు చెప్పగలిగిన మాట. ఇది అనుభవించారు అంటే మీకు బాహ్యంలో మూర్తి అక్కర్లేదు. ఇంకా మీకు బాహ్యంలో ఎదురుగుండా ఉంటే చెప్పడం కాదు, మీ ఎదురుగుండా చూడవలసిన అవసరం లేకుండా చూడడానికి ఏ ఇంద్రియం పనికొస్తుందో దాన్ని చూడకుండా ఆపాలి. అంటే కంటిని రెప్పల చేత ఆచ్ఛాదించేయాలి. కనురెప్పలు ఇలా మూస్తే ఇప్పుడు ఏ మూర్తిని మీరు స్మరించారో ఆ మూర్తి మీకు ఒక్కసారి పాదాల దగ్గర నుంచి తల వరకు కనపడాలి. ఒక త్రిభంగిగా కృష్ణ పరమాత్మని చెప్పు అన్నాను అనుకోండి, ఏ కాలు మీద నిలబడతాడు, ఏ కాలు ఉంచుతాడు, ఆ నడుము ఎంతవరకు ఉంటుంది, వేణు ఎలా పట్టుకుంటాడు, నడుము ఎలా ఉంటుంది, పంచె ఎలా ఉంటుంది, ఉత్తరీయం ఎలా వేసుకుంటాడు, కంఠం ఎలా ఉంటుంది, ముఖం ఎలా ఉంటుంది, చెవులు ఎలా ఉంటాయి, నెమలీక ఎలా పెట్టుకుంటాడు, కిరీటం ఎలా ఉంటుంది, ఇవన్నీ మీరు పాదాల దగ్గర నుంచి తల వరకు, తల దగ్గర నుంచి పాదాల వరకు విడిచిపెట్టకుండా చెప్పేశారనుకోండి. ఇప్పుడు ఏం చెప్పవలసి ఉంటుందంటే
కృష్ణుడి విగ్రహం ఆయనకు అక్కర్లేదు, ఆయన మనస్సు మీద కృష్ణ ముద్ర పడిపోయింది కదండి. ఇది ఉపాసన బలం. అంటే ఆయన ఉపాసన అంత గొప్పది. ఉపాసనకి పతాక స్థాయి పరీక్ష జరిగింది సుందరకాండలో. సీతమ్మ తల్లి అడిగింది హనుమని, రాముడితో తిరిగానంటున్నావు కదా, నువ్వు వానరుడివి కదా, రాముడు నరుడు కదా, ఏది ఎలా ఉంటాడు రాముడు చెప్పు అని. ఆయన పాదముల దగ్గర నుంచి తల వరకు ఏ ఒక్క అవయవాన్ని సభాముఖంగా చెప్పడానికి వీలు లేని అవయవాలతో సహా వర్ణించేశారు. అంటే ఆయన దర్శనం అలా ఉంటుంది, అలా దర్శించారు. అంతగా ముద్ర పడిపోయింది. కేవలం రాముడి యొక్క బాహ్యం తెలిసి ఉండడం కాదు, రాముడి యొక్క ఆంతర్యం తెలుసు. రాముడెవరు, రాముడు ఏమిటో, రాముడు ఎలా ఉంటాడో, రాముడు లాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా కూడా ఆయన చెప్పేశారు. అంటే భక్తి యొక్క పతాక స్థాయి ఎలా ఉంటుందో, ఉపాసన అంటే ఎలా ఉంటుందో సుందరకాండలో పరీక్ష పెట్టబడింది. ఇది సౌందర్యోపాసనము అంటారు. సౌందర్యోపాసనము ఆంతరమైనటువంటి శీల వైభవమును ఉపాసన చేస్తూ బాహ్యమునందు మధురమధురమైన ఆ రూపాన్ని ముద్ర వేసుకోగలిగినటువంటి శక్తి. ఇది హనుమ నిరూపించుకున్నారు. ఎవరి దగ్గర నిరూపించుకున్నారు? అలా చెప్తే ఏమో రాముడు అలా ఉంటాడేమో, కాదు అంటే మనం ఎలా చెప్పగలం? ఆయన చూసి వచ్చానంటున్నాడు, ఏమో అలా అలా రాముడు అలా ఉండడండి, రాముని తొడలు ఉన్నాయండి, రాముని తొడలు అలా ఉండవు అనాలంటే రాముని తొడలు చూసి ఉండాలి కదా. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను అన్నమాట, రాముని తొడల గురించి ఎవరో ఒక ఆయన ఇలా ఉంటాయని చెప్పాడు, రాముడి తొడలు అలా ఉండవన్నాను నేను. రాముడి తొడలు అలా ఉండవంటే మరి ఇంకెలా ఉంటాయన్నాడు, కాదు ఇలా ఉంటాయి ఆయన తొడలు అన్నాడు. ఇప్పుడు నేను సాధికారికంగా చెప్పాను అంటే నేను బాగా చూసి ఉండాలి కదా, లేదా నువ్వు ఖచ్చితంగా చెప్పావు అబ్బాయి అలాగే ఉంటాయి అన్నాడు. ఇప్పుడు నేను చూసిన వాడిని అయి ఉండాలి కదా. చూడడం విషయంలో ఇంకా అనుమానం లేదు మనకి. ఆయన సర్వాంగములు అంగప్రత్యంగములు ఆయన స్వభావము పూర్తిగా తెలుసున్న వ్యక్తి న్యాయమూర్తి స్థానంలో కూర్చుంది ఎవరు? సీతమ్మ తల్లి. రాముడెవరో ఆవిడికన్నా ఎవరికి తెలుసు? రాముడెవరో తెలుసున్న వాళ్ళు లోకంలో ముగ్గురే అని చెప్తారు. మొట్టమొదటి వాడు పరమశివుడు, రెండవది సీతమ్మ, మూడవ వారు హనుమ. అంతే, ఇంకా నాలుగో పేరు లేదు. కాబట్టి ఇప్పుడు సీతమ్మ దగ్గర చెప్తున్నారు, ఏది రాముడు ఎలా ఉంటాడు చెప్పని అడిగింది ఆవిడ. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలకి ఆవిడ సంతోషించింది. అంటే హనుమ యొక్క సౌందర్యోపాసనకి అగ్ని పరీక్ష జరిగింది సుందరకాండలో. సీతమ్మ తల్లి పాతివ్రత్యానికి అగ్ని పరీక్ష జరిగింది తర్వాత యుద్ధకాండలో. ఇద్దరూ అగ్ని పరీక్ష ఎదుర్కొన్నారు. ఒకరి అగ్ని పరీక్ష పైకి కనపడదు, ఇంకొకరి అగ్ని పరీక్ష కనపడదు. ఇద్దరి అగ్ని పరీక్షలు చేసిన వాడు మాత్రం కనపడకుండా కనపడి రామచంద్రమూర్తి. ఇది సుందరకాండ అన్న పేరు రావడానికి అసలు ప్రధానమైన కారణం. ఆయన సుందరుడు దేని చేత అయ్యాడంటే ఆ ఉపాసన బలం చేత సుందరుడు అయ్యాడు. బాహ్యమునందు సౌందర్యం ఎవరికి కావాలండి? మీరు సౌందర్యం ఉంటుంది అని మీరు అన్నది వికారం అని పోతుంది. అది అలా ఏం ఉండదు, అది నశించిపోతుంది, జర్జరీభూతం అయిపోతుంది, కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత పిడికిడి బూడిద. ఎంత అందమని మీరు లోకంలో దేన్ని పిలిచినా దాని చిట్ట చివరి స్వరూపం ఏది అంటే ఒక దోషుడు బూడిద, అంతే. అంతకన్నా ఇంకొకలా ఉండడానికి అవకాశం ఏమి ఉండదు. కానీ ఆంతర సౌందర్యము ఏది ఉందో అది ఈశ్వరోపాసనమే. ఆ ఈశ్వరోపాసన సౌందర్యమునందు పతాక స్థాయి చేరిన వాడు ఎవరుంటాడో వాడు కాలంతో సంబంధం లేకుండా పూజింపబడుతూనే ఉంటాడు. ఆయనే మార్గదర్శి అవుతాడు మిగిలిన వాళ్ళకి. ఇక్కడ సాధకుడిగా ఆత్మ సందర్శనం చేసినటువంటి, ఆత్మ సందర్శనం అన్న మాట వాడితే అప్పుడు ఆత్మ దర్శనము చేయబడే వస్తువు అయితే మనం వేరవుతాం. ఆత్మ అనుభవమునకు తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా, అద్వైత దర్శనం చేసినటువంటి మహాపురుషుడిగా సుందరకాండలో హనుమ చాలా గొప్ప స్థాయిని పొంది కీర్తి వహించారు మహానుభావుడు. అందుకే ఒక వానరుడు సుందరుడు ఎలా అయ్యాడో నిరూపించిన కాండ సుందరకాండ. కాదు, అసలు బాహ్య సౌందర్యం గొప్పదా, అంత సౌందర్యం గొప్పదా? ఈ రెండిటికి పోటీ పెట్టి చూపిస్తే
ఏది గొప్పదో, ఏది దేన్ని పడగొట్టగలదో, నిలబెట్టగలదో నిరూపించిన కాండ సుందరకాండ. బాహ్యంలో కాంచనలంకకి అధిపతి రావణాసురుడు, అన్ని వైభోగాలకి శాసనకర్త రావణాసురుడు. తల్లి సీతమ్మ పిడికెడు అన్నం తిన్నట్టు కనపడదు, పట్టుపుట్టం మార్చుకున్నట్టు కనపడదు, అంగరాగములు అలదుకున్నట్లు కనపడదు, సంతోషంగా కూర్చున్నట్టు కనపడదు. కానీ ఈమె యొక్క శక్తి ముందు రావణుడి శక్తి ఎందుకైనా పనికొచ్చిందా? ఎందుకు పనికిరాలేదు. బాహ్యంలో మీరు నమ్ముకున్నవి ఏవైనా సరే, మీరు ఆంతర ఉపాసన ఎక్కువ ఉన్న వ్యక్తుల పట్ల మీరు అమర్యాదగా ప్రవర్తించడం వల్ల నశించిపోతాయని నిరూపించిన కాండ సుందరకాండ కాదు. వాక్కు మనిషిని చంపీయగలిగినటువంటి అస్త్రము. అసలు మనుష్యుల చేతిలో చచ్చిపోతాను, వానరుల చేతిలో చచ్చిపోతాను అని అడిగాడు, కానీ అలా అని కూడా అనలేదు. నరవానరులు నన్ను ఏం చేస్తారన్నాడు. దానివల్ల వాళ్ళిద్దరి చేతిలో మరణిస్తారని. అసలు రావణాసురుడు మరణించింది 2 కారణాలకి చనిపోయాడు. ఒకటి, యథేచ్ఛగా విడిచిపెట్టబడినటువంటి ఇంద్రియములు. 2, ఆ ఇంద్రియ ప్రకోపం చేత హద్దు ఆపు లేకుండా మాట్లాడినటువంటి మాటలు. 10 నెలలు అమ్మవారితో ఏ మాటలు మాట్లాడకూడనివి మాట్లాడాడో దానివల్ల తన మరణానికి యోగ్యంగా తనని తాను పచనం చేసుకుని సిద్ధంగా ఉంచాడు. దాన్ని రామచంద్రమూర్తి తిన్నారు. మాట మనిషిని ఎంత ఎత్తెత్తగలదో, మాట మనిషిని ఎంత కిందకి లాగగలదో చూపించిన కాండ సుందరకాండ కాదు. బాలాత్రిపుర సుందరి అయినటువంటి అమ్మవారు, మనం శ్లోకం చెప్తుంటాం, ప్రార్థనా శ్లోకం, సింధూరారుణ విగ్రహం త్రినయనాం అంటూ ఆ తల్లి గురించి చెప్తూ ప్రతిరోజు ఒక మాట చెప్తాం. ఆవిడ చేతిలో ఒక అమృత పాత్ర పట్టుకుంటుంది, లేదా తేనె అనుకోండి. పాణిభ్యాం అళిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం, దాని మీద 9 ఎగురుతుంటాయి. ఎవడెవడు ఇంద్రియములకు బానిస అవుదామనుకుని భక్తితో అమ్మవారి పాదములకు నమస్కారం చెయ్యడానికి సిద్ధపడలేదో వాడికి ఇంద్రియ లౌల్యమిచ్చి పడగొట్టి మాయలో తిప్పి వాడికి ఈశ్వర దర్శనము అవడానికి యోగ్యమైన రీతిలో బుద్ధి తిరగకుండా చేసేది ఆవిడే. అందుకే ఆ తల్లి గురించి చెప్తూ శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. ఆవిడ మహామాయా స్వరూపమై ఇంద్రియముల యొక్క లౌల్యమునకు గురి చేసి మహామాయలో తిప్పి పడగొట్టను గలదు. ఆవిడే అనుగ్రహిస్తే మాయా అన్న తెర పైకి ఎత్తేసి ఈశ్వర దర్శనం చేయించి ఈశ్వరుల్లో కలిపేయగలదు. ఒకే సీతమ్మ శిశుపావృక్షం కింద కూర్చుంది. వచ్చి మాట్లాడుతున్నవాడు గొప్ప తపస్వి రావణాసురుడు. ఏ అమాయకుడు కాడు, వేదాలు చదువుకున్నాడు. అటువంటి వాడు ఎదురుగుండా నిలబడి మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్న వాడికి ఆవిడ అనుభవైక వీద్యమైన వస్తువుగా కనపడతాను. ఈ సీతమ్మని నేను అనుభవించచ్చు అనుకున్నాడు. అనుకున్నందుకు నశించిపోయాడు. అన్ని మాటలు వచ్చి చూశాడు సీతమ్మని. ఆవిడే స్వయంగా చెప్పింది కూడా, పిచ్చాడా పాడైపోతావరా, నన్ను నువ్వు తెలుసుకోవట్లేదని చెప్పింది. చెప్పినా అర్థం కాలేదు రావణాసురుడికి. చెప్పకుండానే పైన కూర్చున్న ఆయనకి కింద చూసేటప్పటికి ఇలా నమస్కారం పెట్టి స్తోత్రం చేశారు. ఆవిడ ఇలా చూసినట్టు కనపడదు, మాట్లాడినట్టు కనపడదు, కానీ తనెవరో తెలియచేసింది ఆయనకి. తెలియచేసి ఆయన్ని భవిష్యత్ బ్రహ్మని చేసింది. ఈయనకి చెప్తున్నట్టు చెప్తోంది, కానీ అర్థం చేసుకోలేని తనానికి 10 తలకాయలు ఉన్నవాడి 10 తలకాయలు పడిపోయేటట్టు చేసింది. ఇది ఆవిడ త్రిపుర సుందరీ తత్వం. అందుకే అయోధ్యకాండలోనే సుమంత్రుడు మాట అంటాడు, బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన అంటాడు. ఆవిడ బాలాత్రిపుర సుందరిగా, అందుకే అయోనిజ కదండి ఆ తల్లి. ఆవిడ చెప్పిందిగా అనసూయమ్మతో, ధర్మేణ తనయా తవా అంది శరీరవాణి, అమ్మా నేను నరకాంతను కాను, ధర్మము చేత జనకుడికి కూతురునయ్యాను, ఇప్పుడు కూడా నరకాంతగా ధర్మం పాటిస్తోంది. అందుకని ఆవిడ తనను తాను రక్షించుకోదు, కానీ ఆవిడ యొక్క త్రిపుర సుందరి వైభవాన్ని ఆవిష్కరింపచేసింది సుందరకాండలో. కాదు, అన్నిటికన్నా గొప్పది పాతివ్రత్యం. ఆడది అంటే ఆ
అనుకునేటటువంటి వాడికి ఆడదాని గొప్పతనం ఏమిటో తెలుసుకోవడానికి మార్గం ఇచ్చే కాండ సుందరకాండ. మీరొక తల్లిగా ఆరాధన చెయ్యగలిగితే, మీరు ఒక అమ్మతనాన్ని చూడగలిగితే, మిమ్మల్ని ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోపెట్టగలిగింది ఆవిడే. మీరు చూడకూడని చూపు చూస్తే ఆవిడ ఇలా చూస్తున్నాడని గమనించి బట్ట సర్దుకు కూర్చున్నంత మాత్రం చేత ఆవిడ పడిన బాధకి మీ 10 తలలు తెగిపడిపోతాయి. సుందరకాండలో జరిగింది అంతే. ఆవిడ సర్దు కూర్చుంది, చూడకూడని చూపు చూస్తున్నాడని పడిపోయి తలకాయలు. పాతివ్రత్య వైభవాన్ని ఆవిష్కరించినటువంటి కాండ సుందరకాండ. కాబట్టి సుందరకాండ మీరు ఎన్ని భంగిమల ఎలా చూడండి. లోకంలో 2 ఉన్నాయి, ఒకటి సుందరకాండ, 2 సౌందర్యలహరి. ఇవి పారాయణ క్రమం చేత, వినడం చేత, చెప్పడం చేత, నమస్కరించడం చేత, కేవలం గ్రంథాన్ని మీరు ఇలా పట్టుకున్నంత మాత్రం చేత శక్తినివ్వగలిగినటువంటి అత్యంత వైభవోపేతమైన వాటిల్లో సుందరకాండ, సౌందర్యలహరి. ఇప్పటికీ మీరు నమ్మండి, నేను చెప్పిన మాట. పెద్దలు ఏం చెప్తారంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు సుందరకాండలో ఒక పుల్ల పెడితే ఏ కాగితంలోకి పెడుతుందో అక్కడ పరిష్కారం ఉంటుందని చెప్తారు. సుందరకాండని నాకు తెలిసి ఇప్పటికీ ఎందరో పెద్దలు పూజా మందిరంలో ఉంచి ప్రతిరోజు పువ్వులు వేసి నిర్మాల్యం తీస్తారు. సుందరకాండ పుస్తకం కాదు, సుందరకాండ సుందరకాండగా ఆరాధింపబడవలసినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్వరూపం. అసలు మహర్షి ఈ జాతికి శ్రీరామాయణాంతర్గతంగా అందించినటువంటి అమూల్యమైన కానుక సుందరకాండ. కాబట్టి రామనామ వైభవం, రామ కథా వైభవం, రామ కార్యమునందు సాయం చేస్తానన్నంత మాత్రం చేత కలిగేటటువంటి వైభవం, సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్య వైభవం, సీతమ్మ తల్లి యొక్క బాలాత్రిపుర సుందరి తత్వం, రావణాసురుని యొక్క వాచాలత్వం, రావణాసురుని యొక్క బుద్ధిమాంద్యం, హనుమ యొక్క బుద్ధి వైభవం, హనుమ యొక్క ఉపాసనా బలం, ఉపాసనా క్రమంలో వచ్చేటటువంటి వైక్లభ్యాలు, అన్నింటినీ మించి నమస్కార వైశిష్ట్యం. నమస్కారం అన్నదానికి ఎంత గొప్పతనం ఉందో, కేవలం ఒక్క నమస్కారం ఎంత సాధించగలదో చూపించిన కాండ సుందరకాండ. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, ఓషధి ఎటువంటిదో నమస్కారం అటువంటిది. ఓషధి దేనికి తీసుకుంటారు మీరు? ఏదైనా అనారోగ్యం వస్తే ఓషధి తీసుకుంటారు. ఒక ఓషధి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది, జలుబు తగ్గుతుంది, దగ్గు తగ్గుతుందని. పరమాచార్య స్వామి ఒక మాట అంటుండేవారు, చేసిన నమస్కారం ఎప్పుడూ కూడా ఏం చేస్తుందంటే మిమ్మల్ని కాపాడవలసినటువంటి భరోసా ఇంకోళ్ళ మీదకి తీసుకెళ్లి పెడుతుంది. మీరు ఇలా అన్నారనుకోండి, ఇలా అనగానే స్వీకరించిన వాడు ఏం చేయాలంటే నీకు ఒక ప్రయోజనం చెయ్యాలి, ఉత్తిని పుచ్చుకోకూడదు నమస్కారాన్ని, ఓ ఆశీర్వచనం చెయ్యాలి. ఇప్పుడు మిమ్మల్ని రక్షించే భరోసా ఆయన పుచ్చుకుంటాడు. సుందరకాండలో నమస్కారం చాలా రకాలుగా వస్తుంది. ఏ నమస్కారం ఎలా వెడుతుందో, అసలు ఎటు తిరిగి నమస్కారం చెయ్యాలో దగ్గర నుంచి ధర్మ సూక్ష్మాలను వివరించిన కాండ సుందరకాండ. సుందరకాండలో ఇది దొరకలేదు అన్నది లేదు అని పెద్దలు చెప్తారు. అన్నీ సుందరకాండలో ఉంటాయి అని కాదు. అసలు మనుష్య జీవితంలో ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏమిటి చెప్పగలిగినటువంటిది సుందరకాండ ఒక్కటే. ఎందుకో తెలుసా అండి? లంకాపట్టణాన్ని వర్ణిస్తుంది సుందరకాండ. అసలు ఆ కాంచన లంక గురించి ఏమి వర్ణన చేస్తారో, ఎన్ని సర్గల్లో చేశారో మహర్షి. ప్రతి గది, ప్రతి కిటికీ, ఒక కిటికీ చూడాలంటే అక్కడ చాలా కష్టం అండి. కష్టం అంటే ఏమిటో తెలుసా? మీ దృష్టి మరల్చలేరు, చాలా కష్టం. ఇలా చూసి ఇలా తల తిప్పేయడం కుదరదు. కిటికీ చూస్తే అలా ఉండిపోవాలి, ఓ తలుపు చూస్తే అలా ఉండిపోవాలి, ఓ విమానం చూస్తే అలా ఉండిపోవాలి, ఓ విగ్రహం చూస్తే అలా ఉండిపోవాలి. ఇవన్నీ వాడి ఎత్తుకొచ్చినవి. ఊళ్ళో ఎక్కడెక్కడ ఎవరి దగ్గర ఏ అమూల్యమైన ఉన్నాయో అవన్నీ తెచ్చి ఓ చోటికి చేర్చాడు. అక్కడికి వెళ్ళిన వాడి దృష్టి తిప్పడం చాలా కష్టం. అలా ఉంటాయి. రసేంద్రియం ఆకర్షించే ఉంటాయి, మనసుని ఆకర్షించే ఉంటాయి, కన్ను చెదిరిపోయి ఉంటాయి, మనసు అసలు నిలబెట్టడం కుదరని ఉంటాయి. ఇన్ని ఉన్నా మనసుని నిలబెట్టగలిగిన ప్రజ్ఞ ఎవరి ఉందో వాడు సుందరుడు. హనుమ మనసు కదిలిపోవడానికి ఎన్ని కావాలో అన్నీ కనబడ్డాయి సుందరకాండలో. ఒక వ్యక్తి మనసు
చెదిరిపోవడానికి ఏమేమి చూస్తే చెదిరిపోతాయో అవన్నీ కనపడ్డాయి. ఇన్ని కనపడితే ఇవి సీతమ్మ కాదని ఆయన నడిపారు. నయ్యితి 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 నయ్యితి